ఈ ఒక్క మెడిసిన్ మీ దగ్గరుంటే మీ నాటుకోళ్ళనైతే హెల్తీగా అలాగే యాక్టివ్‌గానైతే ఉంచుకోవచ్చు. ఏ రోగం రాకుండానైతే కాపాడుకోవచ్చు. ఇది మెడికల్ షాప్‌లో దొరికే మెడిసిన్ అయితే కాదు. మనం నేచురల్‌గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ మెడిసిన్‌ని 3 డేస్‌కి ఒకసారి మనం కోళ్ళకి ఇచ్చుకున్నామంటే అవి చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అలాగే రోగాలు కూడా రాకుండా ఉంటాయి. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి కదా! అవి ఎంత యాక్టివ్‌గా ఉన్నాయో మీరే చూడండి. కోళ్ళు ఎంత బరువు ఉన్నా, అలాగే ఎంత హైట్ ఉన్నా గూడా అవి యాక్టివ్‌గా లేవనుకో, ఏ పందెమైన చిన్న కోడైనా దాన్ని ఈజీగా కొట్టేస్తది. సో, మన కోళ్ళని ఆరోగ్యంగా ఉంచుకొని యాక్టివ్‌గా ఉండాలంటే ఈ మెడిసిన్ అయితే తప్పకుండా వాడాలి 3 డేస్‌కొకసారి. ఈ మెడిసిన్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. మా పాత వీడియోలో ఉంటది. కాపోతే అందులో ఒక ఐటెమ్ అయితే యాడ్ చేయలేదు. సో, ఈ వీడియోలో ఆ ఐటెమ్‌ని యాడ్ చేస్తున్నా. దానివల్లనే కోళ్ళనేది ఎక్కువ యాక్టివ్‌గా ఉండనీకి యూజ్ అవుతది. సో, వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఈ మెడిసిన్‌ని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటెమ్స్ ఏంటి అంటే అల్లం, వెల్లుల్లి, పసుపు, అలాగే మిరియాలు. దీంతో పాటు ఇంకో స్టార్ ఐటెమ్ అయితే యాడ్ చేయాలి. అది లాస్ట్‌లో చెప్తా. ఫస్ట్ అయితే మనం ఈ అల్లం, వెల్లుల్లిని మంచిగా పొట్టునైతే తీసేసుకోవాలి. పొట్టుతోటి కూడా చేసుకోవచ్చు. కాకుంటే అది ఎక్కువ రోజులు ఉండదు. మనం పొట్టు తీసి దంచుకున్నాం అనుకో, అది ఒక 2 మంత్స్ దాకానైతే మనం యూజ్ చేసుకోవచ్చు మెడిసిన్. ఒకవేళ పొట్టుతోటి డైరెక్ట్ చేసినాం అనుకో, అది 15-20 డేస్‌లోనే ఖరాబ్ అయిపోతుంది మెడిసిన్. అందుకే ఎల్లుల్లి అలాగే అల్లం వాటి పొట్టునైతే తీసేయాలి. ఫస్ట్ అయితే వెల్లుల్లి పొట్టునైతే తీసేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ అల్లంది కూడా ఆ పొట్టంతా తీసేసి దంచుకోవాలి వాటిని. ఇలా అల్లంని కూడా పొట్టు తీసేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి అల్లంని పక్కకు పెట్టుకొని ఫస్ట్ అయితే మిరియాలు దంచుకోవాలి. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా! మీరు ఫస్టే వెల్లుల్లి అల్లం దంచుకొని తర్వాత అందులోనే మిరియాలు వేసిరనుకో, ఆ మిరియాలు అనేది ఇరిగాయి. సో, అందుకని చెప్పి ఫస్ట్ మిరియాలని అయితే దంచుకోవాలి మెత్తగా. ఇలా మిరియాలని మెత్తగా దంచుకున్న తర్వాత మనం ఇప్పుడు అల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మిరియాల తర్వాత అల్లమే కదా గట్టిగా ఉండేది. సో, దాన్ని అయితే మనం ఈజీగా దంచుకోవచ్చు దీని తర్వాత. ఎందుకంటే ఫస్ట్ ఎల్లిపాయలు వేసినాం అనుకో, ఈ మిరియాలు ఎల్లిపాయలు కలిసి అది కింద మెత్తగా అయిపోతుంది. అప్పుడు అల్లం దంచుకోనికి అంత ఈజీగా ఉండదు, అది గట్టిగా ఉంటుంది కదా కొంచెం. సో, ఫస్ట్ గట్టిగా ఉండేటివి ఫస్ట్ దంచుకోవాలి. మెత్తగా ఉండేటివి లాస్ట్ దంచుకోవాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడైతే అల్లంని కూడా మెత్తగా దంచుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలను అయితే యాడ్ చేసి వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇట్లా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ దంచుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని అంతా తీసుకొని ఒక గ్లాస్ జార్లోనైతే వేసుకోవాలి. గ్లాసుదే వాడండి, ఎందుకంటే అందులోనే ఫర్మెంటేషన్ అనేది మంచిగా అవుతుంది. ప్లాస్టిక్ వాడితే అందులో ఫర్మెంటేషన్ అనేది అంత మంచిగా జరగదు. సో, ఇట్లా గ్లాస్ జార్ తీసుకొని ఇప్పుడు దంచుకున్న పేస్ట్ని అంతా అందులో వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఇట్లా పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా మనం ఇప్పుడు దంచుకున్న పేస్ట్కి మొత్తం ఆ పసుపు అంటుకునేలాగా మంచిగానైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్ ఐటమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ ఐటమే ఈ బెల్లం. ఈ బెల్లమే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో. ఎందుకంటే దీనివల్లనే కోళ్ళు అనేది యాక్టివ్గా ఉంటాయి. మీరు ఏ ఫామ్లోనైనా చూడండి, ఫస్ట్ చిన్నపిల్లలు వచ్చిన ఎమ్మటే వాటికి బెల్లం నీళ్ళు కానీ చక్కెర నీళ్ళు కానీ ఇస్తారు. ఎందుకంటే ఈ బెల్లం వల్ల వాటికి ఇమ్యూనిటీ అనేది చాలా పెరుగుతుంది. సో, అట్లా అని చెప్పి బెల్లంని అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఒక చిన్న ముక్కనైతే యాడ్ చేసుకోవాలి. సో, మన గ్లాస్ జార్ సైజ్ని బట్టి మనం ఈ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఇంత చిన్న ముక్క మస్తు ఎనఫ్ అయిపోతుంది. దీని అయితే ఇప్పుడు మెత్తగా దంచుకొని అప్పుడు దాంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని 5 డేస్ అయితే ఫర్మెంటేషన్కి పక్కకు పెట్టుకోవాలి. ఆ 5 డేస్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. దీని అయితే 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా, ఇట్లా చిన్న చిన్న 5 డేస్ ఫర్మెంటేషన్ తర్వాత చిన్న చిన్న బాల్స్ లెక్క వేసుకొని అవి కోళ్ళకి అయితే ఇచ్చుకోవచ్చు. సో, ఇట్లా కాదనుకుంటే మనం దీంట్లో వాటర్ యాడ్ చేసి లిక్విడ్ రూపంలో కూడా మనం ఫర్మెంటేషన్ చేసుకొని కోళ్ళకు వాడుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే లిక్విడ్ రూపంలోనే వాడుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం అవి తాగే డ్రింకర్లో మనం ఈ లిక్విడ్ని కలిపినాం అనుకో, అవి ఈజీగా అన్ని కోళ్ళు తాగేస్తాయి, అన్నీ యాక్టివ్గా ఉంటాయి.
మనం ఒక్కొక్క కోడికి చిన్న చిన్న బాల్స్ తయారు చేసి వేయాలంటే అది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. సో నేనైతే ఇట్లా వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక 5 to 7 days అయితే ఫర్మెంటేషన్కి పక్కకు పెట్టుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. వాటర్ అయితే మొత్తం మీద దాకానైతే పోయకండి, కొంచెం స్పేస్ అనేది ఉండాలి గాలి పోనీకి. సో ఇట్లా ఒక 70 to 80% వాటర్ని అయితే పోసుకొని పైన కొంచెం స్పేస్ అయితే ఉంచుకోవాలి. ఇట్లా ఉంచుకున్న తర్వాత మనం దాన్ని టైట్ లిడ్ తోటి అయితే క్లోజ్ చేయొద్దు. జస్ట్ వాటికి ఎయిర్ పోయేటట్టు అయితే గ్యాప్ ఉండాలి. సో ఇట్లాంటి ఒక మూత తీసుకొని జస్ట్ దానిపైన ఇట్లా పెట్టేసేయండి. సో వాటికి గాలి అనేది పోవాలి లోపలికి. సో ఇట్లా తయారు చేసుకొని రూమ్ టెంపరేచర్లను అయితే పెట్టండి. ఎండకు పెట్టొద్దు, అట్లా అని ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. జస్ట్ మన ఇంట్లో ఎక్కడైనా మూలకు పెట్టేసేయండి. ఒక 5 to 6 days తర్వాత మనకు మెడిసిన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా పైన కనిపిస్తుంది కదా, అవన్నీ బెల్లం నీళ్ళు. కింద మొత్తం అల్లం పేస్ట్ అవి ఉన్నాయి కదా, అవి అయితే ఉన్నాయి. మనకు స్మెల్ చూస్తే అర్థమైపోతుంది అది ఫర్మెంటేషన్ అయిందని. ఒక ఆడ్ స్మెల్ అయితే వస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఆ స్మెల్. సో ఇప్పుడు దీన్ని అయితే మనం కోళ్ళకి వాడుకోవచ్చు. 3 daysకి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఎలా ఇవ్వాలో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి, మొత్తం అదంతా కలిసిపోవాలి. సో దాన్ని అయితే ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సిరంజి తీసుకోండి. సిరంజి తీసుకొని మనం ఒక 3 to 4 ml అయితే అవి తాగే డ్రింకర్స్లో అయితే ఇచ్చుకోవాలి. ఈ 3 to 4 ml అనేది మనం ఆ వాటర్ డ్రింకర్ సైజ్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న ఈ డ్రింకర్ సైజ్ వచ్చేసి దీంట్లో ఒక 750 ml నుంచి 1 liter వాటర్ అయితే పడతాయి. సో 1 liter వాటర్కి 3 to 4 ml అయితే వేసుకోవచ్చు. సో ఇట్లా 3 daysకి ఒకసారి అయితే ఇచ్చుకోవాలి. చిన్నపిల్లలు ఉంటాయి కదా, డే వన్ చిక్స్ ఉంటాయి కదా, వాటికైతే 3 daysకి ఒకసారి తప్పకుండా ఇచ్చుకోవాలి. ఒక్కసారి కూడా మిస్ కావద్దు. మనం డే 1 నుంచి డే 30 వరకు 10 times ఈ మెడిసిన్ అయితే తప్పకుండా ఇచ్చుకోవాలి. అప్పుడే అవి యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే అది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాటికి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో మనం తప్పకుండా ఈ మెడిసిన్ ఇచ్చుకున్నాం అనుకో, ఇమ్యూనిటీ అనేది పెరిగి మంచి యాక్టివ్గా అయితే ఉంటాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా నాటుకోడి ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి.